హలో అండి, అందరికీ హాయ్. సో ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడే నేను టౌన్ నుండి అయితే ఇంటికి వచ్చాను. కరెక్ట్గా 4 అయింది టైం, ఈవినింగ్. మధ్యాహ్నం వరకు ఇంట్లో పనులన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నిన్నటి వరకు మేము కాణిపాకం వెళ్ళినాం, తెలుసు కదా, వీడియోస్ చూసారు కదా. సో అట్లా గుడికి వెళ్ళేసి వచ్చి ఇంకా తర్వాత బాగా టైర్డ్ అయిపోయాము. పొద్దున్న నుంచి కూడా వీడియో ఏం షూట్ చేయలేదు. జస్ట్ ఇంక పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం, ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడం, ఇంకా ఈ పనులతో సరిపోయిందనమాట. ఇంకా అక్కడ నుండి తెచ్చిన బట్టలన్నీ వాష్ చేయడం, ఇలాంటి పనులతో సరిపోయింది. సో ఒక 2 o'clock ఏమో టౌన్లోకి వెళ్ళాను, అన్ని పనులు చేసేసుకొని. కరెక్ట్గా 4 అయింది. ఇప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. యాక్చువల్లీ నేను టౌన్కి ఎందుకు వెళ్ళానంటే, మా ఆయనకి నేను సర్ప్రైజ్గా మొబైల్ కొనిద్దామని చెప్పేసి, నేను నా యూట్యూబ్ సాలరీ ఫస్ట్ పేమెంట్ తోటి మా ఆయనకి మొబైల్ అనేది కొనిద్దామని చెప్పి నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే నేను మా హస్బెండ్కి మొబైల్ అయితే కొనుక్కొని వచ్చాను. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ 9908224144. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. సో పదే పదే గురువు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు. కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. యాక్చువల్లీ నేను మా ఆయనకి మొబైల్ కొనడానికి రీజన్ ఏంటంటే కనుక, అంటే ఆయన దాదాపు ఒక 7 years నుంచి అనుకుంటాను, 7 years నుంచి ఒక మొబైలే వాడుతున్నారు. అది రియల్మీ అనుకుంటా, ఏదో గుర్తులేదు, రియల్మీనే. నేను మా ఆయన ఇద్దరం ఒకేసారి కొనుక్కున్నాము ఆ మొబైల్ని. అది కొనుక్కున్నప్పటి నుంచి నాది ఇప్పుడు రెండో మొబైల్ అనమాట. రియల్మీ పోయింది, అంటే డిస్ప్లే పోయిందనమాట. ఆ తర్వాత OnePlus కొనుక్కున్నాను. ఇంకా దాంట్లోనే నేను 1 year నుండి యూట్యూబ్లో వీడియోస్ కూడా చేసేదాన్ని. సో ఆ తర్వాత ఇంకా అది కూడా కొంచెం డిస్ప్లే పోతే ఇంకా 2 times దాన్ని రెడీ చేయించాను. ఇంకా క్వాలిటీ వీడియోస్ బాగా రాలేదని చెప్పేసి మళ్ళీ నేను మా ఆయన నాకు iPhone 13 Pro Max అయితే సెకండ్స్లో కొనిచ్చారు. అది మీకు అందరికీ తెలుసు కదా, రీసెంట్ వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది. నాది హారం పెట్టేసి గోల్డ్ది బ్యాంక్లో పెట్టేసుకొని 70,000 ఇచ్చి ఇంకా కొనిచ్చారనమాట. అది కూడా డిస్ప్లే పోయింది, కింద పడిపోయి ఇంకా అది అట్లనే పెట్టేశాను అనమాట. 35,000 ఏమో అవుతుందన్నారు రిపేర్ చేయడానికి. అందుకని చెప్పి ఇంకా అది అట్లనే పెట్టేశాను. సరే, ఇంకా మళ్ళీ నాకు ఆ మొబైల్ పోయిన తర్వాత ఇంక ఈ OnePlus సరిగా డిస్ప్లే పనిచేయదు. ఇంకా వీడియోస్ ఎలా తీసుకోవాలని చెప్పి ఇంక నార్మల్గా ఏదైనా ఒప్పో కానీ వివో కానీ ఇట్లా ఏదైనా తీసేసుకుందాంలే మొబైల్ అని చెప్పేసి నేను కొంచెం ఒక 15,000 అట్లా తక్కువ బడ్జెట్లో ఒక మొబైల్ చూసుకున్నాను. మా ఆయన ఇంకా కొనుక్కోమని చెప్పారనమాట, మొబైల్ వీడియోస్కి కావాలి కదా అని చెప్పి. బట్ ఒక తక్కువలో 15,000-17,000 అట్లా చూద్దామని చెప్పేసి చూశాను. బట్ అది తీసుకొచ్చిన తర్వాత ఇంకా అది అసలు వీడియోస్కి అస్సలు పనిచేయలేదనమాట. అసలు ఏమాత్రం పనికిరాదు వీడియోస్కి అయితే. అందుకని చెప్పి ఇంక మా ఆయన ఏమన్నారంటే, ఇంకా 1% కూడా నిజంగా చెప్తున్నాను, iPhone 13 Pro Max డిస్ప్లే పోయినప్పుడు కానీ, బ్యాక్ డోర్ పగిలిపోయినప్పుడు కానీ, అలాగే నాది OnePlus డిస్ప్లే పోయినప్పుడు కానీ అసలు ఒక మాట కూడా నన్ను తిట్టలేదండి మా ఆయన అయితే. నిజంగా చెప్తున్నాను, చెడ్డ మాట కానీ అసలు ఇంకా ఒక కోపం కూడా నా పైన రాలేదన్నమాట ఆయనకి. ఇంకా కావాలని చేయలేదు కదా అన్నట్లు ఒకటి ఉంటే ఇంక నన్ను అనవసరంగా ఏం అనరనమాట ఆయన. అనవసరంగా తిట్టడము, ఇంకా కావాలని చేయలేదు కదా, ఏమంటారంటే జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా మొబైల్స్, అవి కాస్ట్లీ కదా, వాటిని భద్రంగా పెట్టుకోవాలి కదా అన్నట్లు అంటారు కానీ కొంచెం కోపంగా. బట్ తిట్టడము అట్లంతా ఏం లేదనమాట. సో అంత మంచి మనసుతోటి నాకు మళ్ళీ ఇంకా నీకు ఇలాంటి ఫోన్లని సెట్ అవ్వదు, సో నువ్వు ఐఫోనే కొనుక్కో, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా అంటే ఇప్పుడు ఏది బాగుందో మోడల్ అదే కొనేసుకో. ఎందుకంటే నిన్ను ఇష్టపడి నిన్ను ప్రేమించే సబ్స్క్రైబర్లకి నువ్వు మంచి వీడియోస్ మంచి క్వాలిటీతో ఇచ్చావంటే వాళ్ళు వాటిని బాగా ఇంకా మరింత ఇష్టంతో చూసి నిన్ను సపోర్ట్ చేస్తారు. సో నువ్వు మంచి క్లారిటీగా వచ్చే వీడియోస్కి, మంచి క్వాలిటీ ఉండే వీడియోస్ నువ్వు పెట్టాలనుకుంటే ఐఫోన్ తీసేసుకో, వీడియోస్కి బాగుంటుంది, అలాగే నీకు సేఫ్టీ కూడా కదా, సెక్యూరిటీ బాగుంటుంది అందులో అని చెప్పారు. సరే, ఇంకా నేను ఎలా మనం ఇంత అమౌంట్ పెట్టి కొనాలి అనుకున్న టైంలో ఇంకా ఈఎంఐ అట్లా చేసేసుకున్నాము. అండ్ మా ఆయన కూడా ఇంకా డ్యూయల్ పేమెంట్ కట్టడానికి కూడాను 60,000 ఇచ్చారు.
సో 60,000 కట్టేసి మిగతా బ్యాలెన్స్ అంతా కూడా మేము ఈఎంఐ చేసుకున్నాం అనమాట. ఇట్లా నా కోసం, నా యూట్యూబ్ కోసం మా ఆయన నాకు ఇంత సపోర్ట్ చేస్తూ దాని వెనక వచ్చే బ్యాడ్ నెగిటివ్ని కూడా ఆయన అర్థం చేసుకుంటూ నన్ను ఇంకా సపోర్ట్ చేసి ఒక్కొక్కసారి నేనే డీలా పడిపోతూ ఉంటానన్నమాట. అరే నాకు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, నేనేం చేయకపోయినా నన్ను ఏదో ఒకటి వేలైతే చూపిస్తున్నారే, నా లైఫ్ స్టైలే కదా నేను చూపించుకుంటాను, దానికి కూడా బ్యాడ్గా పెడుతున్నారే అన్నట్లుగా నేను ఎప్పుడైనా బాధపడుతూ డల్గా కూర్చున్నప్పుడు మా ఆయన నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ పట్టించుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు, వీటన్నిటిని వదిలేసి నిన్ను 100 మందిలో ఒకరిద్దరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోకుండా ఆ 100 మందిలో 98 మంది పెట్టే పాజిటివ్ కామెంట్స్ని తీసుకో, అప్పుడు నువ్వు మరింత ముందుకు వెళ్ళగలుగుతావని చెప్పి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ మా ఆయన నన్ను మంచిగా సపోర్ట్ చేసి పుషప్ చేస్తున్నారనమాట ఇంత ముందుకు రావడానికి. సో ఆయనే ఒప్పుకోకపోతే నేను ఈరోజు యూట్యూబ్లో ఉండేదాన్ని కాదు, మీ అందరి ప్రేమాభిమానాలు పొందేదాన్ని కూడా కాదు. సో అందుకని చెప్పేసి నేను 3 ఫోన్లు నేను దారబోసుకున్నా కూడా మా ఆయన నాకు అంతా చేసి అంత కాస్ట్లీ మొబైల్ 13 Pro Max ఒకటి, ఇంకా అది పోయిన తర్వాత 15+ iPhone 15+ Pro ఇవన్నీ కూడా నాకు తీసి ఇవ్వడం అన్నది నాకు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కదా. సో 7 ఇయర్స్ నుంచి వాడుతున్న మొబైల్ పోయిందనమాట. పోయిందంటే టచ్ పని చేయదు, తర్వాత హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది, స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి దాని 3 months నుంచి నేను అనుకుంటూ ఉన్నాను అనమాట, యూట్యూబ్లో సాలరీ వస్తే మా ఆయనకు ఒక మంచి మొబైల్ కొనిచ్చేయాలి అని చెప్పి. బట్ ఆయనకి చేశానంటే ఆయన ఒప్పుకోరు. అందుకని చెప్పేసి నాకు వద్దు, ఆ డబ్బులు అలానే పెట్టి సేవ్ చేసుకో, ఏదైనా గోల్డ్ ఏదైనా కొనుక్కుందాం అని కూడా చెప్తారనమాట మనీ వస్తే. అందుకని చెప్పేసి మనకి ఎక్కువ గోల్డ్ కొనేసేంత మనీ కూడా ఏం రాదు, ప్రజెంట్ రాలేదు కూడాను. సో నాకు చాలా ప్రాసెస్ తర్వాత చాలా స్ట్రక్ అయిపోయి అమౌంట్ ఇంకా లేట్గా పడింది అనమాట. నాకు రీసెంట్గానే యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చింది. ఆ శాలరీ తోటి ఇంక నేను మా ఆయనకి ఈ మొబైల్ అయితే కొన్నాను. సో ఇది ఏ మొబైలు, ఏంటి, కాస్ట్ ఎంత అయిందని చెప్పేసి మా ఆయనకి ఇది నేను ఇస్తాను కదా, అప్పుడు మీకు చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత అయింది ఏమని చెప్పి, దీన్ని ఏ ప్రాసెస్లో తీసుకున్నామని చెప్పి కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడైతే నేను వెయిటింగ్ అనమాట. పిల్లల్ని తీసుకొని వస్తారు ఆయన ఆ స్కూల్ నుంచి. ఆయన రాగానే ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఖచ్చితంగా గొడవ పడతాడు, ఖచ్చితంగా తిడతాడు నన్ను, ఎందుకు తీసుకొచ్చావు నాకు చెప్పకుండా అని చెప్పి. బట్ అయినా పర్లేదు, తిట్టినా కూడా పర్లేదు, ఆ తిట్లు నేను భరిస్తాను. బట్ ప్రేమగా మాత్రం మా ఆయనకి ఈ మొబైల్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే నన్ను అర్థం చేసుకొని నాకు అన్నీ చేస్తారు కదా. సో అందుకని చెప్పేసి నేను కూడా నా తరపున ఏదైనా చేయాలనుకున్నాను. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ గిఫ్ట్ అనమాట. సో తిట్టినా కూడా పర్లేదు, నేనైతే ఈ మొబైల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆయనతో ఫస్ట్ ఆయన చూపించి ఆ తర్వాత మీకు రివీల్ చేస్తానులేండి ఆయనతో పాటే. సో ఇప్పుడు వెయిట్ చేద్దాం, ఆయన రాగానే కెమెరా ఆన్ చేసి పెడతాను, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. సో చూద్దాం, ఈ మొబైల్ అయితే ఇంకా ఇద్దాం గిఫ్ట్గా అయితే. సో ఓకే, వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, ఆయన వచ్చేంత వరకు ఏమంటారో తెలియదు, భయంగా ఉంది నాకు కూడా. ఏంటి కూర్చోడా, వస్తా. ఏంటి ఏంటో ఒకటి. డాడీకి వచ్చి కళ్ళు మూసి పెట్టుకో. కళ్ళు మూసి పెట్టుకో. ఫోన్ తెచ్చింటే నేను వద్దని చెప్పి డాడీ వాడుకోలేదు, మమ్మీ తెచ్చినప్పుడు నేను ఓపెన్ చేస్తాను. డాడీ ఓపెన్ చేస్తుంది, డాడీకి ఓపెన్ చేస్తుంది, నీ కాదు తెచ్చింది మమ్మీ. ఓపెన్ చేయాలి భద్రం, అన్ని డిలీట్ చేయి, పాత ఫోటోలు కాలేని ఫోటోలు అన్ని డిలీట్ చేయి. వావ్, ఇక్కడ వావ్, కంగ్రాచులేషన్స్ డాడీ, ఇదే వేసుకోండి డాడీ. అన్ని బాగుండేవి ఎలా ఉంది, బాగుందా? ఏది కోరి బెస్ట్ మొబైల్ తీసుకొచ్చిన నీకు. సో ఇది ఫ్రెండ్స్, నేను మా హస్బెండ్కి కొనిచ్చిన మొబైల్ అయితే. ఫస్ట్ మొబైల్ కొనిచ్చాను, ప్రేమగా దాన్ని చూద్దాము, ఒక థ్యాంక్స్ చెప్దాము, ఏమీ లేదు మా ఆయనకి. ఇప్పుడు బిల్ ఎత్తుకొని చూస్తాడు ఎంత అయిపోయిందో ఏమో అనేసి. ఇట్లా మా ఇంట్లో బడ్జెట్ పద్మనాభం అనమాట. పట్టు చూడు ఎలా ఉందో. సో ఇది ఫ్రెండ్స్, మా హస్బెండ్కి నేను కొనిచ్చిన మొబైల్. లైటింగ్ వస్తుందా? సో వివో Y28s
5G అనమాట. నేను మా ఆయనకి కొనిచ్చింది. ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ప్రైస్కే కొనుక్కున్నాను నేను. 16,999 అనమాట, అంటే 17,000 ఆ మొబైల్ అయితే. సో ఇది నేను మొత్తం క్యాష్ పెట్టలేదులేండి, ఈఎంఐలో తీసిచ్చాను మా ఆయనకి. సో మంత్లీ నేనే కట్టుకుంటాను, మొబైల్ గిఫ్ట్ మా ఆయనకి అనమాట. మొత్తం అమౌంట్ అయితే నాదే, నేను ఈఎంఐ చేసుకున్నాను, కొంచెం ఈజీగా ఉంటుంది. అంతా క్యాష్ అంటే మనకు అంత శాలరీ రాలేదు యూట్యూబ్లో. సో అందుకని చెప్పేసి వచ్చిన శాలరీలో ఫస్ట్ మనం పేమెంట్ కడతాం కదా, డ్యూయల్ పేమెంట్ ఏదో అని చెప్పి అది కట్టేసుకొని 6 months ఈఎంఐ వేసుకొని అయితే మా ఆయనకి కొనిచ్చాను. సో మీరు కూడా అనుకోకండి లక్షలు వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో అని చెప్పి. వచ్చిన అమౌంట్లో నా సాటిస్ఫాక్షన్ కోసం మా ఆయన నా కోసం ఇంత సపోర్ట్ చేస్తూ ఇంత కష్టపడుతున్నందుకు నేను ఈ మొబైల్ కొనిస్తున్నాను అనమాట. సో ఎలా ఉందండి? బాగుందా? సో ఇది ఫ్రెండ్స్, మా ఆయన ఫోన్ దాదాపు 7 years నుంచి ఇదే వాడుతున్నారు. కానీ ఇది చాలా ఇబ్బంది పెడుతుంది పాపం మా ఆయన అయితే. అసలు ఇది ఇలా ప్రెస్ చేస్తే కూడా ఓపెన్ అవ్వదన్నమాట. అంత ఇబ్బందిగా ఉండి కూడా అసలు ఆయన కొత్త మొబైల్ కొనుక్కోవాలనే ఆలోచన ఆయనకి రాలేదు. ఏమంటే పిల్లలు వీళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, నా భార్య నా పిల్లలు బాగుంటే చాలు, సంసారం బాగుంటే చాలు అన్నట్లే ఆలోచిస్తారు. కానీ ఆయనకి కావాల్సిన బట్టలు కానీ ఇలాంటివి కానీ ఆయనకి ఏం కావాలన్నా పెద్దగా ఆయన పట్టించుకోరు అనమాట. నాకు ఎందుకులే, నా పిల్లలు బాగుంటే చాలు అన్నట్లు ఆలోచిస్తారు. అందుకే నేను ఇంకా ఈరోజు ఈ గిఫ్ట్ ఇచ్చాను అనమాట మా ఆయనకి. సో ఇదంతా సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తానులేండి. దీనికి ఫ్రీగా పౌచ్ అవి వచ్చాయన్నమాట. మనకు ఆల్రెడీ దీంట్లోనే వస్తాయి కదా, చార్జరు, పౌచ్ ఇవన్నీ. అదే వేసాను. రేపు ఒకటి బుక్ చేసి అది తీసిస్తాను మా ఆయనకి పౌచ్ అయితే. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం రండి. ఇట్లా ఆంజీ ఇక్కడ స్టార్ట్ బటన్ రెడీ పెట్టి మా కొంచెం ఇది ఏం చేస్తాడు పని. సో ఇంకా మొబైల్ అంతా కూడా మా ఆయనకి సెట్ చేసి ఇచ్చేసాను. ఆయనకైతే కొంచెం వీటిపైన అంత అలవాటు లేదనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా కొంచెం తెలియదు ఆయనకి వీటి గురించి. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ మొబైల్ అంతా కూడా రీస్టార్ట్ చేసి అందులో ఇంకా మొబైల్ కూడా అప్డేట్ చేసేసి ఆ తర్వాత ఆయనకి కావాల్సిన యాప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసి ఏమేమి కావాలో అన్నీ కూడా సెట్ చేసి అయితే నీట్గా ఇచ్చేసాను. సో ఫోన్ అయితే ఇదేనండి, పర్పుల్ కలర్ అనమాట. ఇది వివో Y28s అయితే తీసుకున్న 5G మొబైలు. అండ్ లేటెస్ట్గా ఉంది అండ్ బాగుందని చెప్పేసి అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా మొబైల్ కొనిచ్చాను కదా, అందుకే ప్రేమగా నా ఫోటో అయితే వాల్పేపర్ పెట్టేసుకున్నారు. సో ఇవన్నీ చేసి ఇవ్వడానికి కరెక్ట్గా నాకు ఒక 1 hour అట్లా పట్టిపోయిందిలేండి. ఆయనతో ఇంకా మొబైల్ గురించి మాట్లాడేంత దాకా ఒప్పుకోలేదనమాట. ఎంత కాస్ట్ ఎంత అయిందని చెప్పి ఇంకా చెప్పేంతవరకు ఒప్పుకోలేదు. సో బట్ నాకు ఈ పర్పుల్ కలర్ బాగా నచ్చి ఇదైతే తీసుకొచ్చి ఇచ్చాను. సో మొబైల్ అయితే మొత్తం సెట్ చేసి ఇచ్చేసాను నేను నీట్గా. సో మా ఆయన అయితే ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సో స్టార్టింగ్ తెచ్చినప్పుడు కొంచెం కోప్పడ్డారు, ఇప్పుడు ఎందుకు ఇంత మనీ పెట్టి తీసుకున్నావు అని చెప్పి. సో నేను అంత మనీ అయితే అంత పెట్టలేదు, ఇంకా మనం ఈఎంఐ కదా అని చెప్పేసి సర్ది చెప్పాను అనమాట. ఓకే అని చెప్పి ఇంకా తనకు కూడా మొబైల్ చాలా నీడెడ్ ఉంది, అందుకని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయారు. ఏం అనలేదన్నమాట. నేనైతే భయపడ్డాను తిడతారేమో అని చెప్పేసి, బట్ ఏమీ కూడా అనలేదు. ఓకే, ఇంకా అవసరమైనవి మన దగ్గర ఉన్నా లేకపోయినా తీసుకోవడంలో తప్పు లేదు. సో ఆయనకి మొబైల్ చాలా అవసరం వర్క్ పరంగా. సో ఇదండి, ఇంకా ఈ విధంగా పార్టీ లేదా అండి మొబైల్ కొనిచ్చినందుకు? పార్టీ ఉంది పుష్ప పార్టీ ఉంది, డబ్బులు ఎవరికి ఊరికే రావని లేదా డైలాగు. సో అది మా ఆయన ఇప్పుడు నేను కొత్త మొబైల్ కొనిచ్చాను కదా, ఏం పార్టీ ఇస్తారో మరి చూడాలి. పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు ఏమైనా పార్టీ, అంటే ఈరోజు మండే కాబట్టి నాన్ వెజ్ ఏం తినం, కానీ ఏమైనా తెస్తారేమో, పానీపూరి లాంటివి ఏమైనా, అంతే పార్టీ అంటే ఇంకేం ఉండదు. సో ఇంక ఈ మధ్య బర్త్డే పార్టీలని అతని ఇదని టెంపుల్స్ అని తిరిగాం కదా, సో అందుకని చెప్పి. అండ్ ఇంకా సో ఇదండి, కుదిరితే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఒకవేళ మా హస్బెండ్ నాకు పార్టీ ఇస్తే కనుక మీకు వీడియో షేర్ చేస్తానులేండి. ఓకేనా, బాయ్. సో ఇంకా నేను పార్టీ అని చెప్పి జస్ట్ ఊరికే అట్లా జోక్గా అడిగానండి. యాక్చువల్లీ మాకేం తినాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మేము ఆల్రెడీ చాలా ఈ మధ్య బర్త్డేస్కి వాటికి వీటికి మంచిగా రెస్టారెంట్కి తిరిగాము.
అండ్ ఇంకా కాణిపాకం వెళ్ళొస్తూ కూడా వెజ్ అయితే తినేసి వచ్చాము. సో ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఉండిపోయాను. ఆ రోజు నైట్ కూడా నేను యాక్చువల్లీ ఏం తినలేదు, జస్ట్ అడిగాను కానీ ఏమి తినే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. నాకు మధ్యాహ్నం తిన్నదే హెవీగా ఉండే. సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి మాత్రం ఇంట్లో రైస్ ఉన్నింది, అయినా రైస్ వద్దులే ఫుల్గా ఏదైనా తెచ్చి పిల్లలకి మొబైల్ తెచ్చాము కదా, కొంచెం పార్టీ ఇచ్చినట్లుగా పిల్లలకు కూడా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే పుల్కా అలాగే దాల్ తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు ముగ్గురు తింటూ ఉన్నారు, నేనైతే ఇంక వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. పిల్లలకైతే చాలా ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు ఇద్దరు కూడా. ఎందుకంటే వాళ్ళ నాన్నకి నేను మొబైల్ కొనిచ్చాననే ఆనందం అయితే ఇంకా వాళ్ళిద్దరిలో మీరు ఆల్రెడీ చూసారు కదా, స్టార్టింగ్లో అయితే ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిపోయారో పిల్లలు ఇద్దరు కూడాను. సో అట్లా అయితే ఇంకా మొబైల్ గురించి ఇంకా పార్టీ గురించి అట్లా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా అవన్నీ అవ్వగానే నెక్స్ట్ ఇంక నేను వెళ్ళి ఫేస్ వాష్ అవి చేసుకొని వచ్చాను. టౌన్లోకి వెళ్ళొచ్చాను కదా, ఫుల్గా చెమటలు పట్టేసింది, బాగా నడిచొచ్చాను. ఇంకా రాగానే కొంతమంది నాకు కామెంట్స్లో సజెస్ట్ చేశారనమాట. నేను అడుగున్నాను ఏమంటే నాకు ఇట్లా ఫేస్ పైన తెల్ల మచ్చలు వస్తున్నాయి, ఏం చేయాలో కొంచెం చెప్పండి అని. కొంతమంది పుదీనా పేస్ట్ రాసుకోండి, కొంతమంది ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఉంటాయి అవి అప్లై చేసుకోండి అని చెప్పారు. సో ఈరోజు అయితే ఇంకా ఒక వారం పాటు ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఉంటాయి కదా అవి అప్లై చేసి చూద్దాం తగ్గుతుందేమో అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేశాను. అండ్ యాక్చువల్లీ నేను ఫేస్కి అయితే అప్లై చేస్తూ ఉంటాను, హెయిర్కి ఫేస్కి ఈ విటమిన్ క్యాప్సిల్స్ అన్నవి. బట్ ఇంకా తెల్ల మచ్చలు పోతాయా లేదా నాకు తెలియదు, బట్ ఒక వారం రోజులు చూస్తాను. తగ్గలేదంటే మళ్ళీ పుదీనా పేస్ట్ కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను. సో చూద్దాం తగ్గుతుందేమో. హాస్పిటల్ అయితే చూపించాను బట్ తగ్గలేదు. సో అందుకని చెప్పేసి అనమాట. వీటికి ఏదో కడుపులో పురుగులు ఏదో ఉంటే కూడా ఇట్లా తెల్ల మచ్చలు వస్తాయి, ట్యాబ్లెట్ ఉంటుంది వేసుకోమని చెప్తున్నారు. సో అది కూడా ఈసారి మెడికల్ షాప్లో తెచ్చుకొని అయితే ట్రై చేయాలి. సో ఇంకా చూడాలి దేనివల్ల తగ్గుతుందని చెప్పేసి. అండ్ ఇంకా ఇదండి మొబైల్ నేను సర్ప్రైజ్గా మా ఆయనకి కొనివ్వడము, ఆయన కోపం పడ్డము, అలాగే కూల్ అవ్వడం అన్నీ కూడా జరిగిపోయాయి. అండ్ మొబైల్ ఎలా ఉందని చెప్పేసి తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.